ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఎంచుకున్న మార్గంలో ప్రయాణించడంలో సతమతమవుతూ సమస్యలకు భయపడుతూ పారిపోతున్నట్టయితే ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంట్లో ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఎంచుకున్న మార్గంలో ప్రయాణించడంలో సతమతమవుతూ సమస్యలకు భయపడుతూ పారిపోతున్నట్టయితే ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంట్లో ఇంద్రజై అనేటువంటి దేవతా స్థానంలో వాస్తు దోషం ఉండొచ్చు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. సమరాంగన్ సూత్రధార్, మనుష్యాలయ చంద్రిక, విశ్వకర్మ ప్రకాష్ లాంటి ప్రామాణిక వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఒక ఇంటిని నిర్మించాలి అని చెబుతున్నారు. ఏకాశీతి పదవాస్తు అంటే ఏంటంటే, మనం ఎంచుకున్న స్థలంలో ఏ వ్యక్తులకైతే నిర్మించాలనుకుంటున్నామో వారి నక్షత్రాల ఆధారంగా ఒక పొడవు వెడల్పులను నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్నటువంటి పొడవు వెడల్పులను 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలుగా విభజించినట్టయితే మొత్తం 81 బాక్సెస్ ఏర్పడతాయి. 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలుగా నిర్మించుకున్నట్టయితే ఏర్పడ్డటువంటి ఈ 81 బాక్సెస్ వీటినే పదము అంటాం. ఈ పదాలను 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలుగా ఏర్పరచుకున్న ఈ పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా గుర్తించుకుంటాం. ఈ ఒక్కొక్క బాక్స్నే పదము అంటాం. ఈ పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించుకుంటాం. విభజించుకోవడం కన్నా ముందు పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసుకున్న తర్వాత 45 దేవతా స్థానాలను గుర్తిస్తాం. అందులో బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై అని 13 దేవతా స్థానాలు లోపల ఉంటాయి. పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృషంతరిక్ష, అగ్ని, పూషా, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత, వరుణ, సురుసో, శురోగ్, మారుత్, నాగముఖ్య, బల్లాడ్, సోము, సర్పదితి, అత్తి. ఇవి 32. మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలు ఉంటాయి. ఈ 45 దేవతా స్థానాల్లో ఇక్కడున్నటువంటి ఈ స్థానాన్నే ఇది ఒక ఫుల్, ఒక హాఫ్ మొత్తం 2 పదాలతో ఏర్పడి ఉంటుంది. ఈ దేవతా స్థానాన్ని ఇంద్రజై అంటాం. ఇక్కడ జై అంటే వజ్రం. వజ్రం అంటే వజ్రాయుధం. వజ్రాయుధాన్ని ధరించిన వాడు అంటే ఇంద్రుడు. ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఇంద్రుడు. ఒక వ్యక్తి ఇంద్రియాలు తన ఆధీనంలో ఉండాలి అంటే వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడి స్థానమైన ఈ స్థానంలో ఇంద్రజై అనేటువంటి ఈ దేవతా స్థానంలో వాస్తులోపం లేకుండా ఉండాలి. ఇక్కడ వాస్తులోపం అంటే ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, యాంటీ కలర్ వినియోగించడం, భూమి లోపల శల్యం ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా వాస్తులోపాలుగా చెప్పబడ్డాయి. ఒక వ్యక్తి ఏర్పడినటువంటి సమస్యలను సమయస్ఫూర్తితో అధిగమించాలి అంటే తన సేవకులు కానీ, తనకున్నటువంటి టెక్నాలజీ కానీ, తనకున్నటువంటి వ్యక్తులు కానీ సహకరించాలంటే ఇంద్రజై అనేటువంటి ఈ దేవతా స్థానంలో వాస్తులోపం ఉండకూడదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి ఒక చతురస్రాకారపు స్థలం. అంతేకాకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బ్రహ్మస్థానం సెంటర్ నుంచి ఇది నార్త్ అనుకుంటే 0 degrees నార్త్ ఉన్నటువంటి స్థలం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ ప్లాట్ యొక్క పొడవు వెడల్పులు మారినా దీని యొక్క ఓరియంటేషన్ అంటే కొన్ని డిగ్రీలు ఇటు డీవియేట్ అయి ఉన్నా, కొన్ని డిగ్రీలు ఇటు డీవియేట్ అయి ఉన్నా స్థానాల యొక్క పరిధి అవి ఉన్నటువంటి ప్రాంతం మారిపోతుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రజై అనేటువంటి దేవతా స్థానాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన యొక్క ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. ఏ పని అయితే చేయాలని నిర్ధారించుకుంటాడో అదే పనిని స్పష్టంగా ఇన్ టైంలో పూర్తి చేయగలుగుతాడు. లేని పరిస్థితుల్లో
ఆ వ్యక్తి తన యొక్క ఇంద్రియాలు లేదా కోరికలు చెప్పినట్లు విని పెడ మార్గంలో ప్రయాణించి ఆ వ్యక్తి నాశనాన్ని ఎదురు చూసే పరిస్థితులు ఉంటాయి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.